3 రోజుల పసుపు పండుగ సమస్యలపై తీర్మానాలు భవిష్యత్ కార్యాచరణపై సుదీర్ఘ చర్చలు ఏపీ తిరుపతిలో తెలుగుదేశం మహానాడు గ్రాండ్ గా ప్రారంభమైంది. పార్టీ చీఫ్ చంద్రబాబు నేతలు కార్యకర్తలకు భవిష్యత్ కార్యాచరణపై దిశానిర్దేశం చేశారు. తెలంగాణలో కరువు, రైతు ఆత్మహత్యలపై కూడా మహానాడు వేదికగా చర్చించారు తెలుగు తమ్ముళ్లు. ఏపీ తిరుపతిలో టీడీపీ మహానాడు ఘనంగా జరుగుతోంది. పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీఆర్ జయంతి సందర్భంగా ఏటా మహానాడు నిర్వహిస్తోంది టీడీపీ. జాతీయ పార్టీ హోదాలో మహానాడు జరుపుకోవడం కూడా ఈసారి విశేషం. ఏపీ, తెలంగాణ నేతలతో పాటు వివిధ రాష్ట్రాల నుంచి ప్రతినిధులు మహానాడుకు అటెండ్ అయ్యారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు 3D షో, ఫోటో గ్యాలరీని ప్రారంభించారు. పార్టీ సభ్యత్వ నమోదు చేసుకున్నారు. రాష్ట్ర విభజనతో భారీగా ఆదాయం కోల్పోయామన్న చంద్రబాబు అమరావతిని నిర్మించుకోవాల్సిన బాధ్యత తమపైన ఉందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేసి తీర్తామన్నారు. అటు విపక్షాల ఆరోపణలపై ఘాటుగా గట్టి కౌంటర్ ఇచ్చారు బాబు. తెలంగాణలో ప్రతిపక్షంగా మన వాళ్ళని ప్రోత్సహించడం, ఇక్కడికి వచ్చినప్పుడు నేను ముఖ్యమంత్రిగా ఉండి పనులు చేయడం కూడా చాలా అవసరం. అయితే విభజన తర్వాత ఇక్కడే తెలంగాణలో ఉండే కార్యకర్తలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. నా మీద నమ్మకం పెట్టుకుని ఇక్కడ ఓట్లేశారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ని అన్ని విధాలా ముందుకు తీసుకుపోవడం కోసం మనం ప్రయత్నం చేస్తున్నాం. తెలుగుదేశం పార్టీ ఆ రోజు ఎన్నికల ప్రణాళికలో ఏవైతే పెట్టామో దానికంటే ఎక్కువ చేశాం తప్ప తక్కువ చెయ్యలేదు. తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు ఎల్ రమణ, వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, నేతలు పెద్దిరెడ్డి, సీతక్క, తెలుగు మహిళా నేతలు హాజరయ్యారు. విభజన హామీలు, రాజధాని నిర్మాణం కీలక అంశాలపై మహానాడులో చర్చిస్తున్నారు. 3 రోజుల మహానాడులో మొత్తం 28 తీర్మానాలు ఆమోదించనున్నారు. తెలంగాణలోని కరువు పరిస్థితులు, రైతు ఆత్మహత్యలపై చర్చ జరిగింది. దీనిపై కూడా తీర్మానం చేయనున్నారు. మిగులు రాష్ట్రంగా తెలంగాణ ఉన్నప్పటికీ ప్రస్తుత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కరువును ఎదుర్కోవడంలో గాని సహాయక చర్యలు చేపట్టడంలో పూర్తిగా వైఫల్యం చెందడం జరిగింది. ఈ మహానాడులో ఏదైతే మేము డిమాండ్స్ ప్రకటించామో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే స్పందించి కరువు బారిన పడిన రైతాంగాన్ని, తెలంగాణ ప్రజలను ఆదుకునే దానికోసం ముందుకు రావాలని చెప్పి డిమాండ్ చేస్తూ మహానాడులో ఏర్పాటు చేసిన ఎన్టీఆర్ ఫోటో 3D ఎగ్జిబిషన్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఎన్టీఆర్ సినీ జీవిత విశేషాల ఫోటోలతో సెల్ఫీలు దిగారు అభిమానులు. అమెరికన్ టెక్నాలజీతో తిరుపతి స్టూడెంట్స్ చేసిన రోబోటిక్ టాకింగ్ ట్రీ అందరినీ ఆకట్టుకుంటోంది. కళాకారులు ప్రదర్శనలతో ఆకట్టుకున్నారు. హిందూపురం ఎమ్మెల్యే సినీ నటుడు బాలకృష్ణ మహానాడు ప్రాంగణంలో హైలైట్ గా నిలిచారు. గౌతమిపుత్ర శాతకర్ణి సినిమాలో నటిస్తున్న బాలయ్య కొత్త లుక్ లో కనిపించారు. ఇక మహానాడుకొచ్చిన అతిథులకు ప్రత్యేక వంటకాలు వడ్డించారు.